ప్రజా సేవకులుగా భగవత్ సాన్నిధ్యంలో సామాన్య ప్రజలకి మేలైనటువంటి సేవలు అందించే కార్యక్రమం చేయగలుగుతున్నామనేటువంటి సంతృప్తి పడుతున్న సందర్భంలో అనేక రకాలుగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో కొన్ని పక్షాల నాయకులు కానివ్వండి, వాళ్ళ అధినాయకులు కానివ్వండి, ప్రభుత్వాన్ని ప్రజలను మమేకం చేసి బురద జల్లే కార్యక్రమం చేస్తూ ప్రజలు ఏదో తప్పు చేశారు అనే విధంగా వాళ్ళ హావభావాలను ప్రకటిస్తూ దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను కల్పించారు. అయినా సమర్థవంతంగా మా ప్రభుత్వం, మా అధికార యంత్రాంగం, మా మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారి సూచన మేరకు పవన్ కళ్యాణ్ గారి సహచర్యంతో అనేక సమస్యల్ని ఎదుర్కొని ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని మేము పొందగలిగాం. ఈరోజు నూతన సంవత్సరం మీ అందరితోటి కలిపి రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి, రాబోయే సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రజలకి మేము అందించేటువంటి ప్రతి కార్యక్రమం ఒక మేలైనటువంటి పరిపాలనలో భాగం కావాలనే ఈనాడు మీ అందరితో కూడా కలిసే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఒకసారి మనం గమనిస్తే సూపర్ 6 కార్యక్రమాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల మేనిఫెస్టోలోనే సూపర్ 6 పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి పరిపాలనలో భాగస్వామ్యం చేస్తామని చెప్పడం జరిగింది. సూపర్ 6లో భాగమే అధికారంలోకి వచ్చినటువంటి తొలి మాసాల్లోనే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో 10,090 కోట్ల రూపాయలు 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లులకి ఆ యొక్క నిధులని వెంటనే మంజూరు చేసి వాళ్ళ అకౌంట్లకి పంపడం జరిగింది. ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 13,000 రూపాయలు, పాఠశాల ఖాతాలో 2,000 రూపాయలు వెరసి 15,000 రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా 10,090 కోట్ల రూపాయలని విడుదల చేశాం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3,74,650 మంది విద్యార్థులకు 561.97 కోట్ల రూపాయలు విడుదల చేసి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున తల్లికి వందనం కార్యక్రమాన్ని చెప్పిన మాట నెరవేర్చుకునే కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం అన్ని విధాలా పనిచేసింది. సూపర్ 6లో మరొక కార్యక్రమం స్త్రీ శక్తి పథకం. స్త్రీ శక్తి పథకంలో ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామని చెప్పాం. ఇచ్చిన కార్యక్రమం మొదలుపెట్టాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో ఒకేసారి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఆ మొదలైనటువంటి సందర్భంలో దాదాపుగా 3,25,00,000 మంది ప్రయాణాలు చేశారు. అందుకైన ఖర్చు 1,144 కోట్ల రూపాయలు ఖర్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం అంత మొత్తాన్ని స్త్రీ శక్తి పథకంలో ఆర్టీసీ యాజమాన్యానికి చెల్లించింది. ఈ జిల్లాలో
1,76,58,000 మంది మహిళా ప్యాసింజర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తే ఈ జిల్లాలో ఆర్టీసీకి అయిన ఖర్చు 61,64,04,000 పైచిలుకు ఖర్చు అయితే ఈ మొత్తం ప్రభుత్వం ఆర్టీసీకి నెల్లూరు జిల్లాకి కేటాయించి విడుదల చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తం ఇవాళ మహిళా శక్తిలో ఏదైతే సూపర్ 6లో భాగంగా చేశామో అవన్నీ కూడా అమలు చేసే దిశలో ఇవాళ పని చేస్తూ ఉన్నాం. అలాగే మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటే కాకుండా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ రాష్ట్రం మొత్తం మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరొక కార్యక్రమం ప్రధానంగా రాష్ట్రం వ్యవసాయ పరంగా ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ అని రైతాంగంకి ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేము సూపర్ 6లో పెడితే దాన్ని అమలు చేయడానికి ఇప్పటికి 2 విడతల నిధులు మంజూరు చేసి 46 లక్షల మంది రైతాంగానికి 6,310 కోట్ల రూపాయలని ఇవాళ రైతు ఖాతాల్లోకి విడుదల చేసినటువంటి ప్రభుత్వం నేటి మన కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను.